స్పష్టంగా పోల్చుకో 5 4 తెలుసుకో అతి సులువుగా అయ్యేదనుకున్నా. ఈ అద్భుతం చాలా అద్భుతంగా జరిగింది. అండ్ మీకు బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది సార్. ఆల్మోస్ట్ చేశారు. నేను వీళ్ళిద్దరికి చెప్పింది ఏంటంటే బోర్డుకి రంగేమన్నాను. వీళ్ళు బోర్డుకి ఏంటి స్టాండ్కి కింద ఉన్న మ్యాట్కి కూడా వేసేసారు వీళ్ళు రంగులు. చాలా అద్భుతాలు జరిగాయి. ఇటు పక్క కొన్ని ప్యాచ్ వర్క్లు మిగిలినాయి, కానీ ఈయనకి ప్రాక్టీస్ ఉండడం వల్ల చాలా చక్కగా పూడ్చారు. అంటే మీరు చేతులతో 2 బ్రష్లు, నోటితో బ్రష్తో చాలా ఫాస్ట్గా వేయగలరు అనమాట అన్నీ. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్, వెల్ డన్. సో మీరు ఇచ్చిన సమయంలో మొత్తం బోర్డుని ఫుల్ చేశారు కాబట్టి మీ నలుగురు చేతుల మీదుగా మీ మాస్టర్కి, మీ గురువు గారికి 30,000 రూపాయలు అందజేస్తారు. ఇప్పుడు లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో ఎలాగో ముందుకు వచ్చారు, సహాయం చేశారు కాబట్టి మా వాళ్ళు, మా కొవ్వూరు ప్రేక్షకులు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మా న్యాయ నిర్ణేతలు అనమాట వాళ్ళ షోకి. ఓకేనా సార్? ఇటు సహాయం ఏదైతే అయిపోయిందో అయిపోయిన వెంటనే వాళ్ళు మీ దగ్గర నుంచి డ్యాన్స్ కానీ డైలాగులు కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క అండి. అనుష్కానా? మాస్టారు మీకు సార్ ఏ హీరోయిన్ ఇష్టం? తమన్నండి. మీరండి ఏ హీరోయిన్ ఇష్టం? శృతి హాసన్ అండి. మీరు సార్? తమన్నండి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? పక్కపక్కీళ్ళా? ఇంకానే తమన్నా పక్కీళ్ళు అన్నారేమో, నేను భయపడ్డా. బాగుంది సార్, వెరీ గుడ్. మీ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు ఎలాగో? రాత్రి భోజనం కొంచెం డౌట్ మీకు ఇవాళ, నాకు అర్థమవుతుంది మీ పరిస్థితి. సరే, ఇప్పుడు వాళ్ళకి నచ్చిన హీరోయిన్ల కోసం ఈ నలుగురు అలా 4 స్టెప్పులు వేస్తే ఓకే కదా మీకు? సూపర్. ఓకే, మ్యూజిక్. సో తప్పకుండా మనందరం కలిసి ప్రయత్నిద్దాం. దగ్గరగా ఒక చెప్పుల వ్యాపారం, ఒక చిన్న సైజ్ షాప్ పెట్టుకోవాలి అంటే నాకు తెలిసి 50 నుంచి 60,000 దాకా ఖర్చు అవుతుంది. సో తప్పకుండా ఈరోజు అందరం కలిసి ప్రయత్నిద్దాం అమ్మా ఆ 60,000 ఇక్కడ సంపాదించడానికి. సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? అంటే ప్రయత్నం చేయడానికి మీరందరూ చేతులెత్తారంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఆ ప్రయత్నం చేసే ముందు ఇక్కడ దాకా వచ్చి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి అక్కడే ఉండి మీలోంచి కొంతమందితో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఏడ్చివేది అన్నది అంటువేది కాదండి, కానీ వాళ్ళు ముట్టుకున్నంతలో రాదండి. మనకి ఒక రక్తం వల్లే వస్తుందండి, డాక్టర్ గారు కూడా చెప్తున్నారండి. కానీ అలాంటి వాళ్ళని దూరం పెట్టొద్దండి, బాధ పెట్టొద్దండి, అంతేగా నేను కోరుకునేది ఏం కాదండి. కానీ చాలామంది దూరం పెడుతున్నారండి. మా అక్కను కూడా చాలామంది వాళ్ళ అత్తింటి వాళ్ళు కూడా దూరం పెట్టారండి, బయటికి గిండేసారండి. నేనే తీసుకొచ్చి మా అక్కను ఆదరిస్తున్నానండి. ఆ అమ్మాయికి ఒక బాబు అండి. కానీ నేను ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు ఆవిడ బాధను చూసి మా అక్క జ్ఞాపకం వచ్చిందండి. ఎవరో కూడా దయచేసి అలాంటి వ్యాధి ఉన్నా కూడా దూరం పెట్టొద్దని బతిమాలుకుంటున్నానండి. తప్పకుండా అమ్మా, చాలా ధైర్యంగా మీరు ముందుకు వెళ్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అమ్మా చెప్పాను. సో ఈరోజు ఈ తల్లి పడుతున్న వేదన, తాను చేయని తప్పుకి తాను అనుభవిస్తూ తన పిల్లలు కూడా అనుభవిస్తున్నందుకు సొంతంగా వచ్చిన వ్యాపారం పెట్టుకుని ఆ పిల్లల కోసమైనా ఏదో ఒకటి సంపాదించి దాచిపెట్టి ఉంచాలి అని ఆవిడ కోరుకుంటున్నారు. సో చెప్పుల వ్యాపారం ఏదైతే పెడదాం అనుకుంటున్నారమ్మా, దానికి కావాల్సిన మొదటి ప్రయత్నం ఎక్కడి నుంచి మొదలు పెడదాం?
ఎక్కడి నుంచి చేద్దాం? ఎవరు చేస్తారు? ఎవరు వస్తారు ముందు? మొదటి ప్రయత్నం. అండ్ మీ అందరి తరఫున వీళ్ళు ముందుకు వచ్చారు. అండ్ ఇక్కడున్న వాళ్ళే కాదు, వెనకాల నుంచి అబ్బాయిలు వాళ్ళు కూడా అక్కడి నుంచి మీ సపోర్ట్ వీళ్ళకి ఇస్తే మీ బదులు వీళ్ళు బాగా ఆడతారు. వీళ్ళు బాగా ఆడితే ఆ అమ్మ ఇంకెవరి దగ్గర పని కోసం చేయి చాపక్కర్లేదు. ఆవిడ సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి మీ అందరి తరఫున ప్రయత్నించడానికి వీళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. మొదటి ప్రయత్నం చేయడానికి 10,000 రూపాయలు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అందించబోతున్నారో తెలుస్తుంది. మీ ఇద్దరికి మీరు చేయబోతున్న ఈ చిన్న ప్రయత్నం 60 సెకండ్ల టైంలో ఈ గ్లాస్లో ఉన్న ఆ కూల్ డ్రింక్ని ఇంకో ఖాళీ గ్లాస్లోకి షిఫ్ట్ చేస్తారు, అంతే. ఓకేనమ్మా? చేత్తో దాంట్లో పోస్తే చేయి నొప్పి పెడుతుంది కాబట్టి నోట్తో స్ట్రా పెట్టుకుని ఇందులోంచి అని లాగి అందులోకి తుస్మని వదిలేయాలి. ఓకే? 60 సెకండ్లో స్ట్రాతో ద్వారా షిఫ్ట్ అయింది మాత్రమే కౌంట్ అవుతుంది. సరేనా? ఓకే, హియర్ వి గో. 3 గో. సూర్యుడు సూర్యుడు తెరచాటు సూర్యుడు బరిలోకి దూకాడురా, వేచాడు వేచాడు సమయాన్ని చూశాడు శివమెత్తి లేచాడురా. ఇన్నాళ్ళు ఆచూకి లేడురా, వేచీక పైన వీడాట చూడరా. వేటాడు సింగమే వీడురా, జూలు విదిలించి లంఘించినాడురా. నిలువెత్తుగా ఆత్మవిశ్వాసమై ఉడుకెత్తు ఉచ్ఛ్వాస నిశ్వాసమై అదిరించు బెదిరించు రక్తసుల నెదిరించు యముడల్లె కదిలాడురా. శత్రువది ఎవడైన తృణప్రాయమే, ఛత్రపతి సమమైన పెను ధైర్యమే. అణువణువులో సమర చైతన్యమే, వీడి సహనాన్ని కవ్విస్తే భూప్రళయమే. కూల్ డ్రింక్ ఇలా తాగాలని తెలియక ఎన్ని రోజులు నేను వేరేలా తాగా. వావ్, 2 గ్లాసుల్లో రెడ్ లైన్ టచ్ అవ్వాలి. అండ్ ఎస్, ఇట్ సైడ్ ఫినిష్ చేశారు అండ్ ఇట్ సైడ్ ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఎస్, సో మీ ఇద్దరు కలిసి ఇప్పుడు ఆ అమ్మకి 10,000 రూపాయలు అందించబోతున్నారు. కంగ్రాచులేషన్స్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సినిమాలు బాగా చూస్తుంటావా? మీరుండే సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను. తిప్పి కొడితే నేను చేసిన 3-4 సినిమాలు. ఓకే, ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? కాజల్. పక్కా లోకల్. అక్కా లోకల్. శృతి, మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో ఇది కాకుండా ఇంకేమైనా స్టడీస్ కాకుండా ఏమైనా హాబీస్ ఉన్నాయా మీకు? డాన్సింగ్, సింగింగ్. డాన్స్ అండ్ సింగింగ్ కూడా. పాటలు పాడతారా? గేట్లే ఏంట్రా? కర్నూలు జిల్లాకి చెందిన ఎమిగనూరుకి చెందిన బాలస్వామి అనే వ్యక్తి ఆటో డ్రైవర్. ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు బాలస్వామి. కానీ ఒక రోడ్డు ప్రమాదం అతన్ని ఆటో నడపకుండా చేసింది. అనుకోకుండా నా భార్యకి తన గర్భసంచి తీసేయాలి డాక్టర్ అన్నారు సార్. ఏం చేయాలో నాకు బండి తోలితే అన్నం లేకుంటే లేదన్నట్ల ఇంకా బండి దొబ్బుకొని పోవాలా ఆయమ్మ, యాదో తెచ్చుకునాలా తినాలా. పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలని ఆశ. మీ
కుటుంబానికి ఒక ఆధారం వచ్చే ఏదో ఒక ప్రయత్నం మనం చేద్దాం.